ఇవాళ లవ్ ట్రాక్ నప్పుడు ఎలాంటి సిగరెట్ తాగడు, ముందు తాగడు, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమి చేయడు. మరి అలాంటి వ్యక్తి అలా ఎక్కడ వెళ్ళాలి ఎక్స్పెక్ట్ మర్చిపోరు. అయితే ఏదేమైనా దేవుడు రాసిందాన్ని తర్వాత దేవుడు మార్చాడు. కానీ మంచి లైఫ్, మంచి డిసిప్లిన్ ఇప్పుడు వరకు కూడా, ఈ రోజు వరకు కూడా మేమందరం చాలా మారిపోయాం. కానీ వాడి యాటిట్యూడ్ కానీ వాడి ఆలోచన కానీ ఏ రోజు వాడు మారలేదు. అయితే ఎంతెంతో సమాజానికి ఉపయోగపడాల్సిన వ్యక్తి, సమాజంలో ఒక ఉన్నత స్థాయికి ఎదగాల్సిన వ్యక్తి, సమాజాన్ని ఒక దిశ నుంచి మార్చాల్సిన వ్యక్తి, సమాజ నిర్ణయాల్లో ఒక క్రియాశీలక పాత్ర పోషించాల్సిన వ్యక్తి, ఒక డిసిప్లిన్ పర్సనాలిటీ. నాకు అంత స్థాయికి వెళ్ళలేదన్న బాధ మాత్రం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు కూడా మించిందేం లేదు. KFC అధినేత కానీ ప్రపంచంలో ఉన్న మేధావులందరూ, నిన్నగాక మొన్న అమెరికా అధ్యక్షుడు క్లింటన్ గారి దగ్గర నుంచి మొత్తం ఆల్ ద పీపుల్ సక్సెసింగ్ ఆఫ్ ద లైఫ్ ఎప్పుడు కూడా 50 తర్వాతే ఉంటుంది. మోస్ట్ సక్సెస్ఫుల్ లైఫ్ 50 తర్వాతే ఉంటుంది. వాడి వయసు ఉంది, వయసు తరిగిపోలేదు. సమాజం ఇలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది. సమాజం అసమానతలో పాల్గొనడానికి మన వంతు బాధ్యతగా మనం ఖచ్చితంగా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఒక మనిషి పుట్టాడంటే బ్రహ్మం అనేవాడు ఈ ప్రపంచంలో ఒకటే బ్రహ్మం. బ్రహ్మం అనేవాడు ఓటు ఒకటే బ్రహ్మం. ఓటు మోదీ గారికి ఒకటే, చంద్రబాబు నాయుడు గారికి ఒకటే, బ్రహ్మం గారికి ఒకటే, నాకు ఒకటే, మీకు ఒకే ఓటు. ఈ ప్రపంచంలో మన ఓటుని ఎవరు మార్చలేరు, మన ఆలోచనలు ఎవరు మార్చలేరు. ఈ 140 కోట్ల మంది జనాభాలో ఉన్న ఈ దేశంలో నీకున్న ఆలోచన, నీకున్న జ్ఞానం, నీకున్న శక్తి దేవుడు నీకు ప్రత్యేకత ఇచ్చారు. ఆ ప్రత్యేకతని సమాజంలోకి ఉపయోగపడే విధంగా, సమాజానికి ఐడెంటిటీ క్రియేట్ చేసే విధంగా ఈ 140 కోట్ల మంది జనాభాలో ఒక్కడిద్దరు మాత్రం ఐడెంటిటీ ఉంటారు. అటు చంద్రబాబు నాయుడు గారు, అటు మోడీ గారు, అదేవిధంగా ఇటు చూస్తే రాహుల్ గాంధీ గారు, లేకపోతే ప్రియాంక గాంధీ గారు లేదంటారు. కానీ బట్ యు ఆర్ ఆల్ ద వెరీ ఇంపార్టెంట్ సొసైటీ. నీవు కూడా దేవుడి యొక్క ప్రత్యేకమైన ప్రేమ వల్ల, కృతజ్ఞత వల్ల ఈ సమాజంలో ఉన్నావు. కాబట్టి నీ యొక్క బాధ్యతని, నీ యొక్క ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న రెస్పాన్సిబిలిటీ నీకున్నా. కాబట్టి నీ శక్తి మేరకు, నీ సామర్థ్యం మేరకు, నీ ఆలోచన మేరకు, నీ ధనం మేరకు ఈ సమాజానికి అత్యున్నతమైన సేవ అందించే విధంగా ఉండాలి. బ్రహ్మం అనేవాడు నా మిత్రుడు. వాడు ఈ సమాజంలో సునిశ్చితంగా నిలబడాలంటే సామాజిక సేవ చేయాలి, సమాజంతో పాటు నడవాలి, పేద కార్మికుల వర్గాల వైపు పోరాడాలి, పేదవాడి వైపు నిలబడాలి. పేదవాడి వైపు నిలబడినప్పుడు మాత్రమే నీకు నిజమైన దేవుని బ్లెస్సింగ్స్, దేవుని ఐడెంటిటీ ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ చిన్న అవకాశం ఇచ్చిన నాకు మరొకసారి మీ అందరికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, వాడు రిటైర్మెంట్ కాదు, ఫ్యామిలీ ఇంకా మంచిగా ప్రేమగా చూసుకోవాలి, రాబోయే తరాలకి మంచి ఆలోచన అందించే విధంగా, వాడి డిసిప్లిన్ ఎదుటివాడు పంచుకునే విధంగా ప్రవర్తించాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఉండాలి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ రవి గారు. ఈ రోజు నుంచి బ్రహ్మం గారు మీకే అప్పగిస్తున్నాము. మీరు కోరుకున్న రీతిలోనే బ్రహ్మం గారిని మౌల్డ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఏం పర్వాలేదు. కాకపోతే మనం ఒక్కొక్కసారి చాలా ఊహలతో ఉంటాం. ఎంత ఊహలో ఉన్నా కూడా విధిరాతలో కొంతమంది బ్యాక్ అవుతుంటారు. అందులో కూడా నేను ఒక్కడి తెనాలి మండలం హై స్కూల్, మా పలకూరు హై స్కూల్ 10th స్కూల్ ఫస్ట్. కానీ తను చెప్పినట్టే చాలా మంది క్లాస్మేట్స్ ఏదో జాబులు శంకరగాడు ఎక్కడో తెగ ఊహించుకునేవాడు. కానీ పై చదువు లేక ఆఫీసులోనే 10th క్లాస్ సర్టిఫికెట్ తోనే ఆఫీసులో చాలా గర్వపడ్డా. ఎందుకంటే ఆఫీసులో ఉద్యోగం అంటే ఎందుకు గర్వం చెప్పుకున్నా అంటే, మిగతా జాబ్స్ ఆయన ఒక్కడే డ్యూటీ చేసుకుంటాడే వెళ్ళిపోతాడు. లేదంటే ఏదేదో పెరగాలి, ఆర్థికంగా పెరగాలి, లేదా ఇలా నా కుటుంబం బాగుండాలని కోరుకుంటాడు. కానీ ఆర్టీసీ ఎంప్లాయీ కొంతమందిని నేను రక్షించాలి, నేను కొంతమందికి సేవ చేయాలి అనే దృష్టితో చేసే ఆర్టీసీ ఎంప్లాయీని నేను గర్వంగా చెప్పుకుంటున్నా. అనేక మంది భావాలను పంచుకునేవాడు ఆర్టీ ఎంప్లాయీ, అనేక మంది మనస్తత్వాలు తెలిసినవాడు ఆర్టీసీ ఎంప్లాయీ, ఎన్నో రకాల మనస్తత్వాలు చూసేవాడు ఆర్టీసీ ఎంప్లాయీ. ఆ విధంగా అవసరమైతే తన కుటుంబాన్ని, తను ఎదగపోయినా కుటుంబాన్ని ఎదగడానికి దోహదపడతాడు. అన్ని సామాజిక బాధ్యతలు చూస్తాడు. కాబట్టి ఆర్టీసీ అనేది ఆర్థిక రూపంలో మీరు చిన్నదనుకున్నా మేమైతే గర్వపడుతున్నాం. లాంగ్ లీవ్ ఆర్టీసీ. ఓకే సార్. ఇప్పుడు మిత్రులు పెద్దలు నేను మాట్లాడతాను ముందుకు వస్తున్నారు కాబట్టి సమయం చాలా ఉంది. దయచేసి రండి, తొందరగా ముగిద్దాం.
మెటలర్జికల్ ఇంజనీరింగ్ చదివాం. 79 నుంచి 83 దాకా. అప్పుడే హాస్టలర్స్, డే స్కాలర్స్, వేరే బ్రాంచి అట్లా కాకుండా అందరితోటి చెప్పినట్లు అందరి వాడులాగా ఉండేవాడు. అందరితో స్నేహంగా ఉండేవాడు. అందరికి అక్కడి నుంచి అందరూ టెన్షన్ లేకుండా పాలిటెక్నిక్ కోర్స్ 10th క్లాస్ నుంచి ఒక్కసారి ఇంగ్లీష్ మీడియంలో వెళ్తే చాలా కష్టంగా ఉండేది. తెలుగు మీడియం నుంచి అందరికీ టెన్షన్గా ఉంటుంది అట్లీస్ట్ ఫస్ట్ ఇయర్ వరకు. ఇప్పుడే తెలిసి నాకు 10th లో కూడా చాలా అందుకనే అతను టెన్షన్ ఫ్రీగా ఉండేవాడు. నేర్చుకున్నాం. చదువు అయిపోయిన తర్వాత నేను కరెక్ట్ గా 40 సంవత్సరాల తర్వాత 83 నుంచి 2023లో వచ్చాను. నాకు తెలిసింది బ్రహ్మం జనరల్ బస్ స్టాండ్ లోనే పనిచేస్తున్నాడు అని. వెంటనే నేను బస్ స్టాండ్కి వచ్చే ఎంక్వైరీలో అడిగాను, వీరబ్రహ్మం గారిని కలవాలి అని. ఏ వీరబ్రహ్మం? నాకు తెలిసిన డీటెయిల్ చెప్పాను. ఆ రిసెప్షన్ అమ్మాయి చెప్పింది ఆయన దాని ముందు ఇంకొక మాట కూడా చెప్పింది, అన్నిటికన్నా ముఖ్యమైన ఆయన మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారండి, మమ్మల్ని అందరినీ బిడ్డలాగా చూసుకుంటారండి అని చెప్పింది. ఓహో, అందరు వాడు నవ్వుగా మాట్లేదు అలాగే అన్నారు. ఆ అమ్మాయి చెప్పిన 2 ముక్కలు నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. తర్వాత పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో కలిసిన తర్వాత నాకు వెళ్ళింది కదా, మొత్తం పూర్తిగా అమ్మాయిపోయాను. ఎవరో ఒక నేను చూసి ఈ బ్రహ్మం ఏంటంటే నేను కదా బ్రహ్మం అటువైపు గుర్తారు అది గుర్తుపట్టు. దగ్గరికి వెళ్ళి బయట కొంచెం ఎంతమంది అడగదాం అడిగితే నవ్వాడు. ఆ నవ్వులో తెలుసు, ఓహా నవ్వని నేను గుర్తుపట్టాను. జుట్టున్నా లేకపోయినా తెల్లబడ్డ ఆ నవ్వు అదే నిర్మలమైన ఇన్ఫెక్షియస్ స్మైల్ అంటారు ఇంగ్లీష్లో. అంటే పక్కన వాళ్ళకు కూడా నవ్వు అంటుకుంటుంది. అంటే మనసు అంత నిర్మలంగా ఉంది, పని కూడా అంత చక్కగా చేస్తున్నాడని గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్లో తెలిసింది. సో ఆ 5 నిమిషాలు నేను చాలా ఎంజాయ్ చేశాను. తర్వాత 3-4 సార్లు జనాలుగా మా ఇంటికి అక్కడ కలిసి చాలా పర్సనల్గా మాట్లాడుతున్నాం, గంటలు మాట్లాడుతున్నాం తెలియకుండా. మంచి మెచ్యూరిటీ తోటి సమాజానికి ఎంతో సేవ్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. అతి తక్కువ వ్యక్తుల్లో నాకు తెలిసిన వాళ్ళలో నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా అందరికీ మార్గదర్శకుడు అయ్యి రిటైర్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ టైము సమాజానికి వెచ్చించి మనందరికీ మార్గదర్శకుడు అయి తీరుతాడు 100%. అతను తెలిసిన వాళ్ళందరూ ఇంకా ఎక్కువ మందిని కలుస్తాడు కాబట్టి రిటైర్ అయిన తర్వాత అందరూ చాలా మంచి ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. అటువంటి వ్యక్తికి భగవంతుడు మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం ఇచ్చి ఫుల్గా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు పాస్టర్ శ్యామ్ గారు, తర్వాత సుబ్బారావు గారు లాస్ట్ స్పీచ్ గా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చేస్తూ ఈ సభను ముగిద్దాము. తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుంది. ముందుగా మన శ్యామ్ గారు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ యాజమాన్యాలకి మరి బ్రహ్మం గారు మా స్నేహితుని యొక్క విశ్వాసి. మరి గత కొన్ని సంవత్సరాలుగా ఆయన పరిచయాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. నిజంగా ఆయన యొక్క మనస్తత్వం, ఆయన మనస్సు చాలా మంచిది. దేవుని విధానం నిజంగా ఆయన యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని గమనిస్తే ఎన్నో పరిస్థితులు, పోరాటాల్లో గుండా కూడా చక్కగా వచ్చి ఈరోజు ఈ స్థాయికి రావటానికి దేవుని దయ అనేది చాలా అవసరం. దేవుని దయ. బైబిల్ గ్రంథంలో ఒక మాట నేను చదువుతాను, ఎక్కువసేపు చెప్పను. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 36 సంవత్సరాల ఆర్టీసీ ప్రయాణం.
62 సంవత్సరాల జీవితం. నిజంగా ఈరోజు దేవునికి ఎంతో కృతజ్ఞతగా, దేవుని ఆ మనస్తత్వాన్ని బట్టి మనుషుల దయ, దేవుని దయ తన మీద ఉండటాన్ని మనం గమనిస్తా ఉన్నాం. మనిషి యొక్క మనస్తత్వాన్ని బట్టి దేవుని దయ, మనుషుల దయ అనేది మనం చక్కగా చూడవచ్చు. అందుకని మన మనస్తత్వాలు, ఈ మేనేజర్ గారు అందరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి మనస్సులో ఉన్న భావాలు, వారి మనసులో ఉన్న ఆలోచనలు బయటకు వస్తూ ఉంటుంటే నిజంగా ఎంత సంతోషంగా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆ మంచి మనస్తత్వాలు, మంచి మనస్సును మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, మరి యేసు ప్రభు వారు కూడా చెప్పేది ఒకటే, మంచి మనస్సు కలిగి ఉండాలి, మనం మంచి మనస్తత్వంతో నడవాలి. అది చక్కగా పట్టుకున్నటువంటి వ్యక్తి బ్రహ్మం గారు. ఆ మనస్తత్వం ఆయన్ని కలిగి ఉన్నాడు, ఆయనతో నడుచుకోలేదు, ఆయన కలిగి జీవిస్తున్నాడు కనుక ఆయన కలిగి జీవిస్తున్నటువంటి ఆ ప్రయాణం, ఆ కుటుంబంలో మంచి మనస్తత్వం, నిజంగా సహకారాన్ని బట్టి కూడా మంచి సాక్ష్యం ఉంది దేవుని బిడ్డలాగా. కనుక ఈ విధంగా మంచి మనస్తత్వంతో, మంచి మనసుతో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పట్ల కూడా మనుషుల దయను మనం చూడగలం, దేవుని దయను కూడా మనం చూడగలం. నిజంగా ప్రయాణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి ఏమన్నాడు, సంతోషించుడి. ఆ మనస్తత్వమే, ఆ ప్రయాణమే మన జీవితాన్ని సంతోషంగా మారుస్తుంది. ఈ లోకంలో దేవుని దయ అనేది మనుషుల హృదయాల్లో సంతోషాన్ని కలగజేస్తుంది. సంతోషం అనేది చాలా ప్రాముఖ్యం. లోకంలో మనకి ఎన్నో ఉండొచ్చు, కానీ దేవుని సంతోషం, దేవుని ఆనందం అనేది తన వ్యక్తిగత జీవితంలో మేము ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. మనందరి జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మంచి మనస్తత్వంతో మనం కొనసాగించబడినప్పుడు ఆ సంతోషం అనేది మనం చూడగలం. నిజంగా సంతోషం అనేది ఎక్కడ దొరికేది కాదు. మన మనస్తత్వాన్ని బట్టి, మన మనస్సును బట్టి ప్రభువారు కూడా ఎందుకు అంతగా మన కోసం త్యాగమైపోయాడనంటే, మానవుల యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చాలి, మానవుల యొక్క వేదనని ఆనందకరంగా మార్చాలి. చాలా మంది పైకి, బైబిల్ ఒక మాట ఉంటుంది, ఏమనంటే పైకి సంతోషంగా ఉంటారు కానీ లోన దుఃఖం ఉండక మానదండి. కానీ బ్రహ్మంగారి జీవితాన్ని గమనిస్తే తన అంతరంగంలో ఆనందమే, తన బాహ్య కుటుంబ జీవితంలో ఆనందమే, ఆర్టీసీ జీవితంలో ఇంత మంచి సాక్ష్యం చూస్తూ ఉంటుంటే సేవకులంగా మాకు కూడా ఎంతో ఆనందమే. మీ అందరికీ ఆనందం. వ్యక్తిగతంగా తన అంతరంగం కూడా చాలా ఆనందంతో గడపడాన్ని మేము చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కనుక దేవుడు మరి మంచి సంతోషాన్ని ఆయన కలగజేశాడు. నిజంగా భవిష్యత్ జీవితంలో కూడా చాలా సంతోషంగా, ఆనందంగా కొనసాగించబడాలి అని మీతో పాటు మమ్మల్ని కూడా పిలిచి, దేవుని దయతో నేను ఎంతకాలం కొనసాగించబడ్డాను, దేవుని దయతో ఎంతకాలం నడిచాను. దేవుని దయ ఎవరి జీవితంలో ఉండదో మనుషుల దయ కూడా వారి మీదకి వస్తుంది. ఆ తర్వాత జీవితం సంతోషకరంగా కొనసాగించబడింది. అటువంటి సంతోషం రానున్న కాలాలు ఇంకా ఎక్కువగా బ్రహ్మంగారికి దేవుడు అనుగ్రహిస్తున్నాడని నమ్ముతూ మనందరి జీవితాల్లో కూడా చాలా సంతోషంగా కొనసాగించబడాలి అని, మనం చేస్తున్న ఏ పనైనా అది ఆ పనిలో నమ్మకంగా చేసినప్పుడు తప్పక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ నమ్మకమే మనల్ని దీవెనకరంగా మారుస్తుంది. అందుకే యేసయ్య కూడా అంతగా తన ప్రాణాన్ని పెట్టడానికి కారణం ఏంటి అని అంటే, మనుషులకు ఒక మార్గాన్ని చూపించి మనుషుల్లో ఉన్నటువంటి దుఃఖాన్ని సంతోషంగా చేయటం, మనుషుల్లో ఉన్న వేదనని ఆనందంగా మార్చడం, మనుషుల యొక్క ప్రయాసన నమ్మకత్వాన్ని బట్టి దీవించడం అనేది ఆయన మనం గమనిస్తూ ఉంటాం. అటువంటి కృప బ్రహ్మంగారు తన జీవితంలో పొందుకున్నాడు. కనుక మనం అందరం కూడా అలా సంతోషంగా ఉండాలని, బ్రహ్మంగారు ఇంకా సంతోషంగా తన భవిష్యత్ కాలాన్ని కొనసాగింపజేయాలని ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన యజమానానికి నా హృదయపూర్వక వందనాలు. చాలా సమయం ఎక్కువైంది కాబట్టి మన సుబ్బారావు గారిని ఈ సభా కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమంతో ప్రసంగించవలసిన కూర్చున్నాం. తర్వాత మన బ్రహ్మం గారికి సత్కార కార్యక్రమం ఉంటుంది.
ఇప్పుడు ఇక మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు కదా. సరే, బ్రహ్మం గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేద్దాం. వాళ్ళ సతీమణి గారిని కూడా న్యాయస్ పాలిసిన రావాల్సింది కూర్చున్నాం. తీసుకురండి అమ్మా. రండి. రండమ్మా. బ్రహ్మం గారు వాళ్ళ సతీమణి ఆశీని అన్నారు. అందరూ ఒక 10 నిమిషాలు చక్కగా తిరిగించవలసిందిగా కూర్చున్నాం. మన డిపార్ట్మెంట్ గారు ముందుగా మన డిపార్ట్మెంట్ గారు ఆ దంపతుల్ని ఆస్వాదిస్తారు. నుంచి అయితే బాగా కనపడుతుంది. అట్లేదు లైటింగ్ తేడా ఉంది. అవుట్ సైడ్ నుంచే లైటింగ్ బాగుంది. నూతన వధువులలో ఒకసారి అందరూ కరగాలంతో బ్రహ్మణ్ గారు కలకాల గుర్తు పీయడం అందరూ ఒకసారి చిరునవ్వుతో అందరూ ఆశీర్వదించండి. వారి చివరి ఆశీర్వాదాలు దేవునితో సమానంగా దేవుని అందించడానికి అందరూ ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఆశ్రయించాలని కోరుచున్నాం. ఇప్పుడు మన డిపార్ట్మెంట్ గారు ఆ దంపతులకి మన ఎంఎఫ్ గారు ససిఏ గారు మన ఆర్టీసీ పెద్దలు నలుగురు ఆ దంపతులకి సన్మానం చేస్తున్నారు. ఒక్కసారి చప్పట్లు అందరూ. ఇప్పుడు నిజంగా ఈ టీం రండి. సుధాకర్ సుధాకర్ నిజంగా మనం చేశారు. అందరూ ఎన్నో కుటుంబం అనేక ఫ్యామిలీ ఎన్ఎంపీ ఫ్యామిలీ నుండి అప్పుడే రిటర్న్ చెప్తారు మీరు. అయ్యా ముఖ్యంగా అప్పుడే రిటర్న్ చేసి చెప్తారు.
ఓకే థ్యాంక్ యూ. ఇవైపు రండి, ఇవైపు రండి, ప్రమాణం ఇవైపు రండి. థ్యాంక్ యూ రవి గారు. ప్రణాళిక డిపో ఎన్నింటిలో కమిటీ వాళ్ళు డిపో ఎన్ని కమిటీ వాళ్ళు అద్భుతంగా జరుగుతున్న ఈ సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క మిత్రులకు, బ్రహ్మంగారి కుటుంబ సభ్యులకు, ఆర్టీసీ సిబ్బందికి మరియు ఈ కార్యక్రమాన్ని గుర్తు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆచరించదగ్గ విషయం ఏంటంటే బ్రహ్మంగారు అనే ఒక వ్యక్తి తన యొక్క నవ్వుతో ఏదైనా సాధించవచ్చు. అలాంటి సమస్యలైనా మనం పరిష్కారం చేసుకోవచ్చు. నవ్వే అన్నిటికీ ఆయుధంలాగా అనేక చిరునవ్వుతో మన సమస్యలకు కానీ అతనుకున్న సమస్యలకు కానీ పరిష్కారం చేసిన ఏకైక వ్యక్తి మన బ్రహ్మంగారు. అలాంటి బ్రహ్మంగారు మరి ఈరోజు రిటైర్ అవునందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వారు మరి ఇక ముందు కూడా మనకు అందుబాటులో ఉంటారని, ప్రతి విషయంలో కూడా మన చేదోడు వాదులుగా ఉంటూ మనకి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తాం.